మొత్తం మీద నిన్న బీసీలకు సంబంధించి అదే నిజంగా అసలు యాక్చువల్గా ఈ సస్పెన్షన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఏంది, దాని కవత కమామిషి ఏంది, అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేటువంటి విషయం పైన నిన్న తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 100% కులగణన విషయంలో ఇప్పుడు కూడా తప్పులు జరిగినట్టుగా నేను ఇప్పటికి కూడా సవాల్ విసురుతున్నా. తర్వాత పూర్తి స్థాయిలో అది కాలేదు. ఎవరైనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఎవరు వచ్చినా కానీ నేను ఆ చర్చకు సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి వచ్చినా కానీ ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేసి నిన్న తీన్మార్ మల్లన్న కరకండిగా చెప్పేసిండు. అంటే ఇక్కడ కులగణన తప్పు జరిగింది, తర్వాత ఇట్లా అవకతవకలు జరిగినాయి కాబట్టి దీన్ని సరిదిద్దుకోండి అని చెప్తే ఇక్కడ మరి సస్పెన్షన్ వేటు రకరకాల వ్యక్తులు, అంటే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, అక్కడ జగ్గారెడ్డి కానీ, లేకపోతే ఇంకొకరు కానీ అక్కడ ఇప్పుడు క్రమశిక్షణా సంఘం అధ్యక్ష అంటే చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కానీ, వీళ్ళు ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కానీ షోకాజ్ నోటీసులు కూడా ఉండవు. తర్వాత వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడితే కులగణన తప్పు జరిగింది, దాంట్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి దాన్ని సరిదిద్దండి, అంటే సరిదిద్దితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ కాకపోతే దాన్ని సరిదిద్దండి అని చెప్పినందుకు సరిదిద్దలేరు కాబట్టి ఈ కులగణన మేము మొత్తం కంప్లీట్ అయిపోయింది, మంచుకున్నదన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చింపేస్తే పత్రాలు చింపేస్తే దీనిపైన పెద్ద రాద్ధాంతం, తర్వాత షోకాజ్ నోటీసులు, దానికి ఎట్లా సమాధానం చెప్పలేదు, దానికి ఎట్లా ఆన్సర్ చేయలేదని చెప్పేసి ఇదో కథ మళ్ళా. కాబట్టి నిన్న విలేకరులు చాలామంది కూడా అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తీన్మార్ మల్లన్న క్లియర్గా సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంది? తెలుగుదేశం పార్టీలో ఏరుతాడా, లేకపోతే జనసేన పార్టీలో ఏరుతాడా, లేదంటే బీఎస్పీలో ఏరుతాడా, లేదంటే ప్రత్యేకంగా బీసీలకు సంబంధించిన ఒక పార్టీ పెడతాడా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. మీరు ఏమంటారు అని చెప్పేసి అంటే నాకు ఇటువంటి ఎజెండా లేదు, ఇప్పటికైతే ఇలాగే కొనసాగుతా, 100% బీసీల పక్షాన పోరాటం చేస్తా, బీసీలందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తా, నా ముందున్నటువంటి పని ఇదే. ఎందుకంటే 75 సంవత్సరాలుగా బీసీలు మొత్తం కూడా వెనుకబాటుకు గురవుతూ ఉన్నారు, ఇంకా నష్టం జరుగుతూ ఉన్నది. తర్వాత వాళ్లకు రావాల్సినటువంటి వాటా దక్కడం లేదు కాబట్టి వాళ్ళు అన్యాయానికి గురవుతారు కాబట్టి వాళ్లకు భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోరం కాదు, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. 100% ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి బీసీల సాధికారత కోసం గ్రామాన వాడవాడల ఇదంతా కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి నిన్న తీన్మార్ మల్లన్న స్పష్టం చేసిండు. ఇక మరోవైపు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కులగణనకు సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వం కరెక్టే అంటున్నది. మరి ప్రభుత్వం కరెక్టే అంటుంటే మీరు ఏమంటున్నారు? ఇంకా 3,54,000 మంది ఇంకా కుటుంబాలు కులగణనలో పాల్గొనలేదంటున్నారు. మరి కులగణనలో పాల్గొనకపోతే ఆ పాల్గొనని కుటుంబాల సంఖ్య, తర్వాత ఎవరు మనుషులు ఎవరో, మీ పేర్లు ఎవరో అన్నీ కూడా తెలుసు కదా. అంటే 3,54,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రభుత్వమే అంటుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నట్టు లెక్క. మరి లెక్కలు ఉన్నప్పుడు అక్కడ ఎన్యూమరేటర్లు పంపించవచ్చు కదా. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా. ఎందుకంటే గ్రామాన ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ వార్డుకి ఆ వార్డు, అక్కడ ఒక బోర్డు పెట్టేసి అక్కడ కులగణన వివరాలు ఈ సంబంధించి ఈ ఆయన పలానా వ్యక్తి పలానా కులం, పలానా వ్యక్తి పలానా సామాజిక వర్గం ఇట్లా అని చెప్పేసి బోర్డు పెట్టవచ్చు కదా. అది కాకుండా తర్వాత ఇంకొకటి అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు. అంటే ఇక్కడ ఏది నెట్లో పెట్టేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేసి క్లియర్గా ఏ వార్డు ఎంత వచ్చింది, ఏ గ్రామం ఎంత, తర్వాత ఏ మండలం ఎంత, ఏ నియోజకవర్గం ఎంత, ఏ జిల్లా ఎంత, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ఎంత, ఆ జనాభాలో ఏ కులాల వారిగా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ కథా కమావిష్ ఎంత క్లియర్గా పేరుతో సహా పెట్టేస్తే, ఎందుకంటే మనము ఆల్రెడీ చేసినాం కదా, డిజిటలైజ్ కూడా చేసినాం కదా, మరి చేసినప్పుడు అవన్నీ కూడా క్లియర్గా పెట్టేస్తే ఎవరెంతనో లెక్క తేలిపోతుంది కదా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. కాకపోతే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి స్పందన రావట్లేదు కాబట్టి 100% బీసీల కోసం 2028లో 100% బీసీనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంటే కొంతమంది అడిగారు మరి బీసీ ముఖ్యమంత్రి ఎవరైతారు అని చెప్పేసి అది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి 100% ఏది బీసీల సాధికారత కోసం, బీసీలను ఐక్యం చేసేందుకోసం, తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల 100% పోరాటం చేస్తా, వాళ్ళ పక్షాన్ని నిలబడతా, అన్ని బీసీ సంఘాలని కూడా కలుపుకొని పనిచేస్తాం. తర్వాత మేధావులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఇంటలెక్చువల్స్ మేధావులతో పాటు ఇక్కడ
ఇంటలెక్చువల్ ఫోరం అంటే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ తర్వాత ఇంకా ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ అంటే విద్యార్థులు కానీ వీళ్ళందరితో చర్చించి 100% కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి నిన్న తీర్మానం క్లియర్ కట్గా ప్రకటించిండు. అయితే ఇది ఇట్లా ఉంటే ఇక నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణలో మొత్తం మీద బీజేపీ బాగా వేసిందని చెప్పుకోవచ్చు. 4 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు ఉన్న ఉత్తర తెలంగాణలో రెండో ఎమ్మెల్సీగా కూడా భారతీయ జనతా పార్టీ నిన్న చిన్నమల్ అంజిరెడ్డి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ 3 రోజులు జరిగిన కౌంటింగ్లో నిన్న ఆల్మోస్ట్ ఆల్ రాత్రి అయింది. మేము అక్కడి నుంచి రావడమే ఆల్మోస్ట్ ఆల్ 10:30 11కి ఏమో స్టార్ట్ అయినా. అప్పటికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జబర్దస్త్గా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి రౌండ్లో అంటే 11 రౌండ్లు ఉంటాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లో ప్రతి రౌండ్లో అంజిరెడ్డి తన ఆధిపత్యాన్ని మాత్రం చూపించిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా 77,000 పైచీలకు వచ్చిన ఓట్లు మళ్ళీ ఇక్కడ 3వ స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ కలిపితే దాదాపు 96,000 పైచీలకు ఉన్న ఓట్లతో తనే విన్నర్గా మొత్తం మీద రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం ఎన్నుకున్నది. ఇక దానికి సంబరాలు కాషాయ కార్యకర్తల సంబరాలు అంతా ఇంత కాదు. నిజంగా అంజిరెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచోడని చాలా సందర్భాలలో చెప్పినాం. ఆర్సీపురంలో ఉంటారు, పటాన్చెరువు నియోజకవర్గం ఇక్కడ పక్కనే. అంటే గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసి గతంలో ఎంపీ సీటు వచ్చి చేతుల దాకా వచ్చి వెళ్ళిపోయింది మెదక్ ఎంపీ సీటు. వాళ్ళ సతీమణి కార్పొరేటర్గా భారతీనగర్ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచినంత పనిచేసి లాస్ట్లో ఓడిపోయింది సింధు ఆదర్శ్ రెడ్డి పైన. సరే ఏది ఏమైనప్పటికీ ఒక జాయింట్ ఫ్యామిలీ అన్నదమ్ములందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడం చాలా శుభసూచకం. నిన్న వాళ్ళ పిల్లలందరినీ చూస్తే చాలా ముచ్చటేసింది. చిన్న ప్రౌడ్ లేకుండా అంజిరెడ్డి కుటుంబం ఇప్పటికీ పోయింది. సరే అగ్రకులం కావచ్చు ఇంకో కులం కావచ్చు కానీ చాలా వరకు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. రెడ్డిలో మంచి వాళ్ళు ఉండడానికి ఈ అంజిరెడ్డి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. నిన్న జబర్దస్త్గా సాగింది. అసలు ప్రసన్న హరికృష్ణ 100% అంటే అసలు యాక్చువల్గా ఎలాంటి క్యాడర్ లేదు. తర్వాత అక్కడ బీఎస్పీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పెద్దగా లేదు. అంటే మనం వాస్తవాలు క్యాడర్ లేదు, ఏ కాన్స్టిట్యూన్సీలో క్యాడర్ లేదు. ఉమ్మడి 4 జిల్లాలలో 60,000 ఓట్లు సాధించిందంటే ఒక బీసీ బిడ్డ తన సత్తా ఏదో చూపించింది. 61,000 ఓట్లు సాధించినటువంటి అక్కడ ప్రసన్న హరికృష్ణకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత నిజంగా ఒకవేళ డబ్బుల పంపిణీ ఏమైనా చేసిండా అంటే అటువంటి పరిస్థితి లేదు. తర్వాత కేవలం ఏంటంటే బీసీ నినాదం పనిచేసింది ఒకవైపు. తర్వాత ఆయనకు అంటే వ్యక్తిగతంగా కూడా అంటే మంచి వ్యక్తి, తర్వాత మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి కొంత మంచి చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పక్షాన ప్రజలందరూ కూడా నిలబడ్డరు, పట్టభద్రులందరూ కూడా నిలబడ్డరు. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా 28,000 ఓట్లు ఒకవేళ చెల్లుబాటు అయితే మరి ఒకవేళ 28,000 ఓట్లలో కొంతవరకు మరి ఎక్కువ ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనుక వచ్చి ఉంటే 100% ప్రసన్న హరికృష్ణ ముందుండేవాడు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ 2వ ప్లేస్లో కనుక ఉంటే తర్వాత ఇప్పుడు ఈ అంటే తర్వాత ప్లేస్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇట్లా వెళ్ళి ఉంటే ఆ 2వ ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకు వచ్చే ఎక్కువగా, ఆ తర్వాత ప్రసన్న హరికృష్ణ అనే విజయం సాధించేవాడని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నటువంటి మాట. మొత్తం మీద బీసీ నినాదం తర్వాత అక్కడ ప్రసన్న హరికృష్ణకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఇదంతా కూడా కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న కూడా గతంలో తీన్మాన్ మల్లన్నకు కూడా జాతీయ పార్టీలు అక్కడ భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీని కాదని తర్వాత పూర్తి స్థాయిలో అంటే 1,00,000 పైచిలకు ఓట్లను సాధించి దగ్గర వరకు అంటే ఏది గెలుపు అంచుల వరకు వెళ్ళొచ్చిండు గతంలో తీన్మాన్ మల్లన్న. అప్పుడు మొత్తం కూడా ప్రజలందరూ కూడా సపోర్టుగా నిలిచిండ్రు, పట్టభద్రులందరూ కూడా సపోర్టుగా నిలిచిండ్రు. 100% ఒక ప్రశ్నించే గొంతుక అక్కడ ఏది మండలిలో ఉండాలి, మండలిలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి అప్పుడు భావించిండ్రు. కాబట్టే అప్పుడు తీన్మాన్ మల్లన్నకు కూడా అట్లా బ్రహ్మరథం పెట్టిండ్రు. అయితే కొన్ని దొంగోట్ల బింగోట్ల ఏదో రకరకాలుగా జరిగింది, జరిగిపోయి అక్కడ అది వేరే కథ జరిగింది. కానీ ఇప్పుడు కూడా అంటే మొత్తం మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే ఆ 4 జిల్లాల్లో కూడా ప్రధానంగా మనం పట్టుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆదిలాబాద్లో అక్కడ నగేష్ కానీ, తర్వాత నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ కానీ, ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ కానీ, తర్వాత ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఎంపీలుగా ఉన్నారు. తర్వాత ఇంకా 7 ఎమ్మెల్యే సీట్లు కూడా ఆ పరిధిలో ఉండడం, తర్వాత ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశంగా మారిపోయింది. తర్వాత వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి అంజిరెడ్డి, బలమైన వ్యక్తి
క్యాడర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. క్యాడర్ భారతీయ జనతా పార్టీ క్యాడర్ మనం ఫస్ట్ ఇదివరకు చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. భారతీయ జనతా పార్టీ క్యాడర్ 100% నిజాయితీగా నిక్కచ్చిగా ఎటువంటి ఆశించకుండా పని చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ క్యాడర్ తో పాటు ఇక్కడ RSS కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఎక్కడైతే అవన్నీ ఉంటాయో ఆ వింగ్లన్నీ కూడా ప్రత్యేకంగా పనిచేస్తాయి కాబట్టి 100% అక్కడ అంటే విజయాన్ని తెచ్చిపెట్టినాయి. ఇవన్నీ అన్ని విషయాలు కూడా అంటే ఆర్థికంగా బలంగా ఉండడం, తర్వాత అక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉండడం, తర్వాత ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కానీ RSS కానీ వీళ్ళందరూ కూడా పనిచేయడం, ఇట్లా అన్ని రకాలుగా అయినటువంటి అంశాలు అంటే కొంతవరకు అంజిరెడ్డి పైన పెద్ద ఆరోపణలు అయితే లేవు. సరే అది కూడా కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపించింది. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి విజయం సాధించిండు. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా కొంతమందికి మాత్రమే అదేది ఇక్కడ ఈ షోకాజ్ నోటీసులు తర్వాత ఇవేంటి సస్పెన్షన్లు కథా కమావేశం నడుస్తుంది. అయితే గతంలో అంటే యాక్చువల్గా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే AICC ఉన్నదో అంటే జాతీయ కార్యవర్గం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు చాలామంది నిపుణులు. ఎందుకనంటే గతంలో కూడా నీలం సంజీవ రెడ్డి ఒక ప్రత్యేకంగా ఒక రెడ్డి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడున్నటువంటి ఎవరు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అటువంటి పనే చేసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి చాలామంది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమై రాలేదు. ఓకే రైట్. ఒక్కసారి మనం చూద్దాం. ఇది హిందుస్థాన్ టైమ్స్ పత్రిక. ఇది క్లోజ్ చేయండి. హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు సంబంధించి ఇది 1969లో జరిగింది డే అని చెప్పేసి నవంబర్ 13th 1969 CWC ఎక్స్పెల్స్. ఓకే ఏంది ఇది? ఏమైంది భరత్? లేటరా? ఇదేంది కథ? ఏందో ఇదంతా ఆగమాగా ఉన్నది కథ. ఏంటంటే ఇవి ఉంటాయి కదా ఇవి CWC ఎక్స్పెల్స్ PM ఇందిరాగాంధీ ఫ్రమ్ కాంగ్రెస్ తర్వాత ఎలెక్టెడ్ న్యూ లీడర్ CPP టోల్డ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే అప్పుడు ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎవరు నీలం సంజీవ రెడ్డి వర్గం తర్వాత ఇందిరాగాంధీనే మొత్తం కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత అటువంటి పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఇది 1969లో జరిగింది. ఇక్కడ ప్రజల అభిప్రాయంతో ముందుకు వెళ్తే బాగుంటుంది. డిసిషన్ డిఫరెంట్గా ఉంటే ప్రజలు కూడా డిఫరెంట్గా దూరం అయ్యే ఛాన్స్ అవుతుంది. ద హ్యాస్ హ్యాపెండ్ ద సెర్మింగ్ క్రైసిస్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ టుడే అంటే November 12th explained into an open trial of strength between the two groups as the Congress working committee took the drastic and unpredicted step of expelling Prime Minister Indira Gandhi from the ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇది చూడండి, అసలు యాక్చువల్గా ఇందిరాగాంధీకే మొత్తం కూడా నీళ్లు తీసుకొచ్చిండ్రు ఎవరు అప్పుడున్నటువంటి ఎవరు నీలం సంజీవ రెడ్డి కానీ కొంతమంది నాయకులు. ఒకవేళ ఇప్పుడు కూడా ఇట్లనే తాత్సారం చేసుకుంటా వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్పేసి నమ్మి ఒకవేళ AICC ఇట్లా నమ్మి ఒకవేళ అట్లా ముందుగా కనుక స్టెప్ వేస్తే రేపు రాహుల్ గాంధీ పరిస్థితి కూడా ఇట్లనే తీసుకొచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదని చెప్పేసి చాలామంది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధినాయకత్వం వీటిని ఒకసారి పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఏం చేసుకుంటారు వెలుగు దినపత్రిక చూద్దాం. ఫైనల్ కు న్యూజిలాండ్, సెమీస్ లో సౌత్ ఆఫ్రికాపై గెలుపు. ఆదివారం ఇండియాతో టైటిల్ ఫైట్. ఆల్రౌండర్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర 108, కేన్ విలియమ్స్ 102 సెంచరీలతో చెలరేగడంతో బుధవారం జరిగిన సెమీస్ లో కివీస్ 50 runs తేడాతో సౌత్ ఆఫ్రికాపై నెగ్గింది. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 362 runs కొట్టింది. 6 వికెట్లకు స్కోర్ చేసింది. మిచెల్ 49, గ్లెన్ ఫిలిప్స్ 49 నాట్అవుట్గా
రాణించారు. ఎంగిడి 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లలో 312 రన్స్ తీసి 9 వికెట్లు కోల్పోయింది. ఇక డెవిల్ మిల్లర్ 100తో నాట్అవుట్గా ఉన్నాడు. సెంచరీతో కాస్త ఉపశమనం కలిగించాడు. డసెస్ 69, బవువా 56 ఆఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఇండియాతో న్యూజిలాండ్ తలబడనుంది. మరి ఇండియా న్యూజిలాండ్ ఉంటుంది కథ. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు, సెకండ్ ప్రయారిటీ ఓట్లతో బీజేపీ అభ్యర్థికి దక్కిన విజయం. ఇక కోటా ఓట్లు రాకపోయినా మెజార్టీ ఉండడంతో విజేతగా ప్రకటన. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ. ఇక 3వ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కోసం నరేందర్ రెడ్డి పట్టు. అయితే ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని విన్నర్గా ప్రకటించిన అధికారులు. ఇక సుదీర్ఘంగా 60 గంటల పాటు కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి చూపించే ప్రయత్నం చేస్తాము. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది నిన్న ఫైనల్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఇది అంజిరెడ్డి ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ వచ్చినాయి 75,675 ఓట్లు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు. ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు. తర్వాత ఇవన్నీ కింది వాళ్ళంతా ఎలిమినేషన్ అయిన తర్వాత అంజిరెడ్డికి వచ్చిన ఓట్లు 98,637 ఓట్లు వస్తే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 93,531 ఓట్లు సాధించారు. ఇవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో ఎవరైతే అంటే మార్జిన్ 1,11,000 పైచీలకున్న మార్జిన్ను ఎవరు అందుకోలేకపోయిన నేపథ్యంలో అంజిరెడ్డినే విన్నర్గా ప్రకటించారు. ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. థర్డ్ ప్రియారిటీ చూడాలంటే ఇక థర్డ్ ప్రియారిటీ చూసే ఛాన్స్ అయితే లేదు. ఇది దీనికి సంబంధించిన క్లారిటీ. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమాయిల్ అంజిరెడ్డి గెలుపొందారు. దాదాపు 3 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ముక్కోడపు పోరులో ఎలిమినేషన్ రౌండ్స్ అనంతరం అంజిరెడ్డి విజేతగా నిలిచారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్లో కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, మరికొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్తో చివరికి అంజిరెడ్డినే విజయం వరించింది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల 3న ప్రారంభం కాగా టీచర్ ఎమ్మెల్సీగా మల్క కుబ్రాయ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే గెలుపొందారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి తీవ్ర ఉత్కంఠ నెలకొండది. 3 రోజులు ఉత్కంఠకు తెరబడి అంజిరెడ్డి విజయం సాధించిండు. కరీంనగర్ మొత్తం కాషాయం అయిపోయింది. నిన్న జిఎస్టీ ఎగవేతల్లో 60 బడా కంపెనీలు ఉన్నాయంట. చూసుకోరిగా లెక్క. జిఎస్టీ ఎగవేతల్లో 60 పెద్ద కంపెనీలు ఉన్నాయంట. ఎవడెగవేస్తారా నాయన అంటే బలిసినోడే ఎగవేస్తుండంట. ఇక్కడ కథ అంతా కూడా దీని వెనుక అప్పుడు సోమేష్ కుమార్ ఉండే. ఈ సోమేష్ కుమార్ ఇది అంతా తతంగం అంతా నడిపించి అవతల పడ్డాడు. దాదాపు 75 కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన హై లెవెల్ కమిటీ 2,648 కోట్లు కొల్లగొట్టినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఇక ఎగవేతకు గత సర్కారులోని కొందరు పెద్దలు, అధికారులు సహకారం అందించినట. నిరుడు మాజీ సీఎస్ సోమేష్ మీద కేసుతో ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. అసలు సూత్రధారులను తేల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడ్డది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తేలుస్తున్న హై లెవెల్ కమిటీ. ఇక లిస్టులో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఉన్నాయంట. పక్కా ఆధారాలతో ఫైనల్ రిపోర్టు రాగానే క్రిమినల్ చర్యలు. ఆయా కంపెనీల నుంచి సొమ్ము రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఎంత కొట్టేసిరంట జిఎస్టీ ఎగవేతల్లో పెద్ద కంపెనీలు ఏవి 60 పెద్ద కంపెనీలు 2,648 కోట్లు చూసుకోలేక. రాష్ట్రంలో జిఎస్టీ అక్రమాలకు దాదాపు 75 కంపెనీలు పాల్పడ్డట్టు తేలింది. ఇందులో 60 దాకా బడా కంపెనీలో ఉన్నట్లు వెల్లడైంది. గత సర్కారులో ప్రభుత్వ పెద్దలను, అధికారులను మేనేజ్ చేసి ఆయా కంపెనీలు ఏకంగా 2,648 కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. జిఎస్టీ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లోని వివరాలతో హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ చేస్తున్నది. ఇందులో కంపెనీల భాగోతం ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. కేవలం 30 కంపెనీలకు సంబంధించి తనిఖీ చేపట్టి ఆడిట్ చేయగా ₹17,757 కోట్ల జిఎస్టీ అక్రమాలు జరిగినట్లు తేలిందని సెక్రటరియట్లో ఉన్నతాధికారులు తెలిపారు.
త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక. జీఎస్టీ అక్రమాలకు పాల్పడ్డ 75 కంపెనీలో ఇప్పుడు 70 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. మరో 5 ఇన్యాక్టివ్ కాగా ఇందులో 3 ఎలాంటి టర్నోవర్ లేకుండా ఉన్నాయి. ప్రభుత్వానికి జీఎస్టీ నష్టం కలిగించిన దాంట్లో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఉన్నట్లు తెలిసింది. 75 కంపెనీలో పెద్ద తలలు ఉండడం, ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఉండడంతో వాటి అక్రమాలకు సహకరించిన అసలు సూత్రధారులు ఎవరనేది ప్రభుత్వం తెలిసే పనిలో ఉన్నది. ఒక్కో కంపెనీ అక్రమాలపై ఎక్కడ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పక్క ఆధారాలను హై లెవెల్ కమిటీ సేకరిస్తున్నది. వాటి ఆధారంగా కింగ్ పిన్స్ గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఆయా కంపెనీల నుంచి మొత్తం సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం బాధిస్తుంది. కానీ ఈ కంపెనీలను చేస్తారు, హడావుడి చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, కేసును మళ్ళీ నీరుగా ₹4 తీసుకుంటారు, సపరేట్గా అవతల పడతారు లెక్క. ఎందుకంటే పేదోళ్ళకు సంబంధించి అయితే ఇంటి దర్వాజాలు తీసుకొస్తారు, లేకపోతే ఇంట్లో కుర్చీలు బాసాన్లు తీసుకొచ్చి మీద బయట పడేసి తర్వాత ఆగం చేస్తారు. తీసుకపోలేదు ఇక్కడ బర్లు కొన్నదని పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం 7 నూతల గ్రామంలో పాడి రైతుల దగ్గరికి పోయి దర్వాజాలు తీసుకొని పోయిండు, బ్యాంక్ తీసుకొని పోయిండు. వాడిని నిజంగా అసలు ఏం చేయాలో అది పబ్లికే చెప్పాలి. అది లిస్ట్లో ఫార్మా ఇరిగేషన్ కంపెనీలు కూడా ఉన్నాయట. జిఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలోని లోపాలను ఆసరాగా చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తర్వాత ఐటీసీ పేరుతో కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకారం అందించినట్లు ఆరోపణలున్నాయి. అయితే అక్రమాలకు పాల్పడ్డ 75 కంపెనీల్లో కొన్ని వాటి జిఎస్టీ ఐఎన్ నెంబర్లను రద్దు చేసుకున్నాయి. ఎక్కువగా కన్స్ట్రక్షన్ కంపెనీలు వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. అయితే లిస్టులో ఫార్మా కంపెనీతో పాటు అయితే హోటల్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయంట. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించే ఒక పెద్ద కంపెనీ సైతం ఒక పేరు రాస్తే ఏమవుతుంది, ఒక పెద్ద కంపెనీ సైతం అక్రమాలకు పాల్పడ్డట్టు అధికారులు చెప్తున్నారు. ఆ కంపెనీ ఏపీలో బడా ప్రాజెక్టు నిర్మిస్తున్నది. ఇప్పటికే జిఎస్టీ ఎగవేత దాంట్లో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత కట్టింది. జియో ఫైబర్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, మాంగళ్య షాపింగ్ మాల్ మంచిగా ఉన్నాయి అంత కథ. ఎల్ఐఎన్టీ తర్వాత ఐటీసీ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు మిగతా కంపెనీల భాగోతాన్ని కూడా పక్కా ఆధారాలతో రాబడుతున్నారు. పెద్ద ఉన్నాయి కదా, ఇంకేముండదు. పెద్ద కంపెనీలు ఉట్టినే మేనేజ్ చేస్తారు. జియో ఫైబర్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, మాంగళ్య షాపింగ్ మాల్, ఎల్ఎన్టీ ఇవే వసూలు చేస్తా అంటారు. కానీ వీళ్ళకు ఇవి ఒకవేళ ఇవ్వనందుకు ఫైన్ వేస్తా, లేకపోతే వాళ్ళ కంపెనీలు జప్తీ చేస్తాం, లేకపోతే ఆగమాగం చేద్దామని ఎటువంటి పరిస్థితి లేదంట. ఇవి వసూలు చేస్తారట. వసూలు చేయని వాటిని వసూలు చేస్తాం, గింతే లెక్క చూసుకోలేక. అవి కూడా వసూలు చేస్తారా లేదా కూడా గ్యారెంటీ ఉండదు. తాను ఆత్మహత్య అటెంప్ట్ చేయలేదని ప్రముఖ సింగర్ కల్పన స్పష్టం చేశారు. నిద్ర మాత్రల డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాలని ఆమె తెలిపారు. బుధవారం కేపీహెచ్పీ పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అయితే నేను నిద్రపోతందుకు నిద్ర మాత్రలు అంటే నిద్ర సరిగా వస్తలేదని చెప్పేసి రోజు ఒకటి వేసుకుంటుండే, ఇంకా జర ఎక్కువ వేసుకుంటే అట్లా నిద్రపోయినా. కానీ నేను ఆత్మహత్య అటువంటి ప్రయత్నం ఏం చేయలేదని చెప్పేసి కల్పన అంటారు. వాళ్ళ పర్సనల్ అది. రైల్వే పోర్టర్ల హక్కుల కోసం పోరాడతారని రాహుల్ గాంధీ అన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తారని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పోర్టర్లతో మాట్లాడిన వీడియోను రాహుల్ పోస్ట్ చేసిండు. ఇక జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. యాత్ర సాఫీగా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విజయ పాల సేకరణ ధరలు పెంపు. ఆవు, బర్రె పాలు లీటర్కు అప్పుడేమో గేదెలని రాస్తుండే, ఇప్పుడు మంచిగా బర్రెలని రాస్తున్నారు. మంచిగా ఉన్నది కథ. ఆవు, బర్రె పాలు లీటర్కు ₹3 చొప్పున పెంచేలా ప్రతిపాదనలు. ప్రతి నెల 5వ తారీఖు లేకపోతే 20 తారీఖు 5 తారీఖు 20 తారీఖు తేదీల్లో రెండు సార్లు చెల్లిస్తారట. 50 కోట్ల పెండింగ్ బకాయిలు రిలీజ్కు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల మొన్న ఇక్కడ షాద్నగర్ దగ్గర ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పైసలు రాక తర్వాత ఏం చేయాలనో అర్థం కాక పాల మీద ఆధారపడి అసలు దారుణమైనటువంటి పరిస్థితులకు ఎదుర్కొంటూ అప్పుల బాధతోటి ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి పరిస్థితి వచ్చింది విజయపాలతోటి. విజయ అంటే ఏంటిది అసలు యాక్చువల్గా అంటే ఇప్పుడు మేరే డైరీలు వేరు, విజయ వేరు. విజయ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ అసలు మరి ఇట్లా పెండింగ్ పెట్టి తర్వాత ఇట్లా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే నెయ్యి బియ్యి అంతా కూడా మొత్తం అంతా ఇక్కడ నుంచే తీసుకోవాలని చెప్పేసి కూడా రూల్ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత నెయ్యో బియ్యో లేకపోతే
ఇంకా అదొకటి ఇదొకటి ఏమైనా ప్రోడక్ట్స్ కూడా అక్కడక్కడ అమ్ముతున్నారు స్టాల్ పెట్టి. ఇవన్నీ చేసినప్పుడు మంచిగా పైసలు తీసుకొచ్చేసి తర్వాత రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగేటువంటి ప్రతి పని చేయకుండా 50 కోట్ల రూపాయలు అంటే పెద్ద విషయం ఏమన్నా. 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం అని ఇచ్చి ఆదుకొని తర్వాత రైతులకైతే ఫస్ట్ చెల్లించినాక ఆ తర్వాత మరి అక్కడ విజయ డైరీ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత విజయ డైరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లు కూడా రకరకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తూ ఉంది. దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెడతాం, చూడాలి దాని సంగతి. ఇక నేడు కేబినెట్ భేటీ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం, టూరిజం పాలసీ, కులగణన పూర్తి నివేదికపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనున్నది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే టూరిజం పాలసీ రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై చర్చించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్లో వివరించే అవకాశం మాత్రం ఉంది. ఇట్లా జరిగిందంట. మొత్తం మీద క్యాబినెట్ సమావేశం ఇవాళ ఉన్నది. అయితే దీనిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అంశం ఒకటైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే 1, 2, 3 అని చెప్పేసి 3 గ్రూపులుగా చేసిండ్రు. అయితే లేదు అప్పుడు గతంలో చేసినట్టుగా ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ చేయాలి. వర్గీకరణ చేయడంతో పాటు మాకు రిజర్వేషన్ పెంచాలి అనేటువంటి ప్రతిపాదనను వాళ్ళు పెడతా ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. దాంతోపాటు ఇక్కడ ఎంఆర్పిఎస్ బలంగా దానిమంటారు డిమాండ్ చేస్తూ ఉంది. అంటే మాకు పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానిపైన ఇవాళ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత దాంతోపాటు ఇక్కడ బీసీ రిజర్వేషన్లను సంబంధించి అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో అంటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఇక్కడ కార్పొరేషన్లు కానీ, తర్వాత కార్పొరేటర్లు కానీ, ఇక్కడ కౌన్సిలర్లు కానీ వీటన్నిటికీ సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని, దీంతోపాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% అంటే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పైన కూడా చర్చ జరుగుతుంది. మరి చర్చ జరిగిన తర్వాత మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. తీర్మానం చేసిన తర్వాత మరి పార్లమెంట్కి పోయిన తర్వాత ఆమోదిస్తారా, ఆమోదించరా, మరి ఎట్లా దానిపైన అని చెప్పేసి అదైతే మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కోర్టులో వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత నిజంగా మరి బీసీలకు మంచి జరుగుతుందా జరగదా అనే దానిపైన ప్రధానంగా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నది. తర్వాత టూరిజం పాలసీ, తర్వాత కులగణన పైన కూడా పూర్తి నివేదిక. కులగణన పూర్తినే కాలేదా? ఇప్పుడు ఎంత 3 లక్షలు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 3,54,000 కుటుంబాలు కులగణనలో పాల్గొనలేదు. కుటుంబాలు అంటే 16 లక్షల మంది పాల్గొనలేదని చెప్పింది. మొన్న ఇక్కడ 3,54,000 కుటుంబాల్లో 18,000 మంది కులగణనలో పాల్గొన్నారు. మరి ఇంకా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఇంకా 3,36,000 మంది 36,000 కుటుంబాలు ఇప్పటి వరకు కులగణనలో పాల్గొనలేదు. దాని అర్థం ఏంది? కులగణన పూర్తయినట్ట, పూర్తి నివేదిక వచ్చినట్ట, తర్వాత పర్సెంటేజ్ ఎవరి వాటా ఎంతో తేలినట్ట లెక్క. అంటే ఇవన్నీ కాదని తెలుసు, ఇవన్నీ కూడా జరగలేదని తెలుసు. ప్రభుత్వానికి దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది. సమాచారం లేకుంటే ఇంకా 3,54,000 కుటుంబాల వివరాలు రాలేదని చెప్పేసి ప్రభుత్వం ఎట్లా చెప్తుంది? అంతేనా కదా? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర వివరాలే లేవు. వాళ్ళు చెప్తేనే తీసుకోవాలి. వాళ్ళు చెప్తేనే తీసుకోవాలనుకున్నప్పుడు ఈ 3,54,000 కుటుంబాలు ఉన్నాయని ఇంకా కులగణనలో పాల్గొనలేదు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ పేర్లు ఏదో బయట పెట్టాలి కదా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎవరు, హరీష్ రావు చేయలేదు అట్లా అని చెప్పేసి తీర్మానం మనలో మాట్లాడాను. అయితే విషయం ఏంటంటే ఇదంతా కూడా అంటే కులగణనకు సంబంధించినటువంటి చర్చ జరిగితే మరి ఏం చేస్తారు? మరి మా మంత్రులు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? మొత్తం మీద బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది చర్చ. దానికి సంబంధించి మరి ఏం చేస్తారు, ఏం కథ అనేటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఇక 15 నుంచి ఒంటిపూట బడులు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు ఉండబోతుందట. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకే నిర్వహించనున్నారు. ఇక లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది. ఇక 7వ బ్లాక్ ఒకటే కాదు, 6, 8 బ్లాక్లను కూడా మళ్ళీ కట్టాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్ పై ఎన్డీఎస్ఏ తుది నివేదిక రెడీ. రిపోర్ట్ పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంతకం. నేడో రేపో రాష్ట్రానికి అందే అవకాశం ఉందంట. దస్కింది ఒకటి, 7వ బ్లాక్ ఒకటే కాదు, 6, 8 కూడా దస్కింది. తీసేసి మళ్ళీ మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే కొంచెం అటు ఇటు చేసుడు కాదు, రిపేర్ చేసుడు కాదు, మొత్తం తీసి కట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ ఒక్కటే
మళ్ళీ కడితే సరిపోతుందా లేకపోతే సరిపోదా, పక్కన ఉన్న బ్లాక్లను మళ్ళీ కట్టాల్సిందేనా అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన తుది నివేదికలో ఇదే అంశాన్ని పేర్కొన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. 7వ బ్లాక్తో పాటు 6, 8 బ్లాక్లను మళ్ళీ కట్టాల్సి ఉంటుందని ఫైనల్ రిపోర్ట్లో ఎన్డీఎస్ఏ నిపుణులు కమిటీ సిఫార్సు చేసిందంట. మళ్ళీ ఇవన్నీ కూడా కట్టాల్సి వస్తాడు పరిశాని పెంట. బీసీల లెక్కలు తప్పు నిరూపించేందుకు నేను రెడీ అంటున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆ లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్కు అందజేసిన గ్రామ పంచాయతీల వారిగా లెక్కలు బయట పెట్టాలి. ఏ పార్టీలో చేరను, ఏ పార్టీకి మద్దతు ఇయ్యను అని నిన్న ఏ పార్టీలో చేరేయలేదు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదు, నేను పార్టీ పెడతా అని చెప్పేసి అన్నాడు. ఇదంతా కూడా అబద్ధం. కాబట్టి విషయం ఏంటంటే 100% గ్రామ పంచాయతీల వారిగా లెక్కలు బయట పెట్టాలి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ కుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కదా, వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు, వివరాలు అవన్నీ బయట పెడితే తేలిపోతుంది లెక్క. ఎందుకనంటే అప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతారు. ఎందుకనంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒకవేళ పెడితే ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గమైన ఒక ఆయన ఇప్పుడు ముల్కనూరు ఏదో ఊరున్నది, ఆయన ఫోన్ చేసేసి అన్నా మేము ఎస్సీ సామాజిక వర్గం అయితే మాకు రెడ్డి అని రాసిండ్రు. మరి ఒకరి పేరు రాసిన మిత్రం అంటే లేదు మా కుటుంబ సభ్యులందరూ రెడ్డి అని రాసిండ్రు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకు రాసుకొని పోతే నీకెట్ట తెలుసు అట్లా ఇంకేం బయట పెట్టలే కదా అంటే రాసుకొని పోయినప్పుడే రెడ్డి రాసిండ్రు, తర్వాత మా స్టిక్కర్ వేసిన దాంట్లో కూడా అట్లా వేసిండ్రు, కాబట్టి ఇట్లా జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెడితే అరే నిజంగా ఎవరేందో తేలిపోతుంది కదా లెక్క, పబ్లిక్ చూసి గుర్తుపడతారు కదా, గుర్తుపట్టిన తర్వాత అట్లా లెక్క. గ్రామ పంచాయతీ లిస్టు ఆ గ్రామ పంచాయతీ ముందు అతికిస్తే అందులో ఉన్నోడెవడు పోయినోడెవడు ఏ కులపోడు ఎక్కడున్నాడు అనేది క్లియర్ కట్గా వస్తుంది. కానీ ఆ లెక్కలు మన వాళ్ళు బయట పెట్టారు. 1971 జనాభా లెక్కలతోనే డీలిమిటేషన్ చేపట్టాలి, ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఎందుకంటే ఇప్పటి లెక్కల ప్రకారం ఒకవేళ ఏది డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణకు సంబంధించి పకడ్బందీగా అమలు చేసినాయి, కుటుంబ నియంత్రణను పాటించినాయి. అప్పుడు కుటుంబ నియంత్రణ జరగకపోతే భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుతున్నది, ఈ జనాభా పెరుగుదలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు భావించినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోటి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కుటుంబ నియంత్రణను సక్రమంగా అమలు చేసినాయి. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని చెప్పేసి అనుకొని ఇప్పుడు కుటుంబ నియంత్రణ పాటిస్తే ఏమైంది, అక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా భారీగా తగ్గిపోయింది. ఈ భారీగా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక్కడ పెరిగేటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అవి దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతాయి. కాబట్టి ముబ్బడిగా అసలు నిబంధనలు అమలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా పిల్లల్ని కంటూ పోయినటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఇప్పుడు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మీరు డీలిమిటేషన్ చేపడితే, ఒకవేళ మీరు నియోజకవర్గాల పునర్విభజన చేపడితే అది 1971 లెక్కల ప్రకారం చేపట్టాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే 1971-80 ఆ ప్రాంతంలో భారీగా జనాభా పెరుగుదల అటువంటిది జరిగింది. అంటే ఎందుకు అట్లా జరిగింది అంటే అప్పుడు నిజంగా అప్పటికి అంతకుముందు ఏమైనా పరిస్థితి ఎట్లుండే అంటే అంతకుముందు వైద్య సదుపాయాలు సరిగా లేకపోతుండే, తర్వాత ఇవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాలు అవన్నీ కూడా సరిగా లేకపోవడం వల్ల పుట్టినటువంటి పిల్లలు ఒక్కొక్కరు మంది డజన్నర మంది కనటోళ్ళంట. ఈ డజన్నర కన్నా కానీ అందులో ఒకరో ఇద్దరో బతికితే అంత ఎక్కువగా ఉండేది. దాంతో ఆ తర్వాత కొంతవరకు వైద్య సదుపాయాలు పెరిగిన తర్వాత అయితే పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బతకడం, తర్వాత ఎటువంటి రోగాలు లేకుండా రోగ నిరోధక శక్తి పెరగడం, తర్వాత కొంతవరకు వైద్య సదుపాయాలు కొంతవరకు అందుబాటులోకి రావడం, వీటన్నిటి కారణంగా జనాభా అనేటువంటిది పుట్టడమే కానీ చనిపోయేటువంటి తక్కువగా నమోదైంది. దీంతో అత్యధిక జనాభా పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇట్లనే కనుక పుట్టుకుంటూ పోతే మొత్తం కూడా దేశమే సరిపోతట్లేదు, భూమి సరిపోతట్లేదు, ఆగమైతట్టుంది పరిస్థితి అని చెప్పేసి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భావించి ఆయా రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రకటించండి. మగవాళ్లకు ఆపరేషన్ చేసినప్పుడు ఆడవాళ్ళకు ఆపరేషన్ చేసిండ్రు. అయితే అంటే ఇవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిండ్రు. అయితే దీంట్లో పాల్గొన్న వాళ్ళలో ఎక్కువగా ఎవరున్నారంటే కరెక్ట్గా నియమ నిబంధనలు పాటించిన వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలు. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలేమో నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు పిల్లలు అంటూ పోయినరు, వాళ్ళకేమి ఇప్పుడు ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి,
ఇప్పుడు మాకు తక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లెక్కలు కాదురా నాయన కావాల్సింది 1971 లెక్కలు తీసుకొని మా జనాభా కావాల్సినంత జనాభా అప్పుడు మొత్తం ఇదే కార్యక్రమం మీద ఉన్నాం, పిల్లలు మస్తుగా పెట్టినరు, మస్తుగా ఉన్నారు, అప్పుడు ఆ జనాభా లెక్కలు తీసుకోవాలని చెప్పేసి స్టాలిన్ అంటా ఉన్నాడు. అందరితోటి సమావేశం పెట్టేసి నిన్న నిర్ణయం తీసుకుండు. వచ్చే 30 ఏళ్ల పాటు వాటినే ప్రాతిపాదికన తీసుకోవాలి. తమిళనాడులో అఖిలపక్షం తీర్మానం, బీజేపీ ఎన్డీకే తమిళ్ మానిలా కాంగ్రెస్ గైర్హాజరు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో జేఏసీ ఏర్పాటుకు సీఎం స్టాలిన్ ప్రపోజల్. ఇండియాను హిందీగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కమల్ హాసన్. హిందీగా మార్చేది అంటే హిందీ రాష్ట్రాలే, హిందీ మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయనేటువంటి ఒక ఆరోపణ వస్తూ ఉంది. అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఎప్పుడైనా కానీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది అంటే ప్రధానమంత్రులుగా ఉంటారు, పిఎంలుగా ఉంటారు. ఎందుకని కారణం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని 2-3 రాష్ట్రాలు కలుపుకుంటే కూడా అంతా ఉండదు పరిస్థితి. మన రాష్ట్రంలో ఎంత 17 ఉన్నాయి, 17 ఎంపీ సీట్లు ఉంటే అక్కడ 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే మనటువంటి రాష్ట్రాలు 4 అయినా కానీ అక్కడికి చేరుకోలేరు. కాబట్టి అక్కడ ఉత్తరాది రాష్ట్రాలు, అందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా అట్లా ఎంపీ సీట్లను కలిగి ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఎందుకంటే ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకే కట్టుబడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి అక్కడ స్టాలిన్ అంటా ఉన్నాడు. ఇక యుద్ధమే కావాలంటే మేము సిద్ధం. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా ఏ యుద్ధమైనా చివరి వరకు ఫైట్ చేస్తామంటూ ట్వీట్ చేసింది అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమేనని చైనా తేల్చి చెప్పింది. ఇక టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా, లేక మరే ఇతర యుద్ధమైనా సరే చివరి వరకు ఫైట్ చేయడమే తమకు అలవాటని పేర్కొంది. ఇక చైనాపై రెసిప్రోటల్ టారిఫ్స్కు సంబంధించి బుధవారం అమెరికన్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్పై అమెరికాలోని చైనా ఎంబసీ తాజాగా స్పందించింది. ట్రంప్ కామెంట్స్ను ఉద్దేశిస్తూ ఎంబసీ అధికారి ఒకరు ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు అమెరికా కాంగ్రెస్లో ట్రంప్ ప్రసంగిస్తూ విదేశాలు తమ వస్తువులపై చాలా పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపించి మేము కూడా గట్టిగానే చేస్తాం అనుకుంటే మీరు కూడా గట్టిగా చేస్తే మేము కూడా గట్టిగా చేస్తాం, మీరు టారిఫ్ పెంచితే మేము టారిఫ్ పెంచుతాం, నువ్వు ఇంకేమైనా పెంచుకుంటే నేను కూడా ఇంకేమైనా పెంచుకుంటా, నువ్వు ఒకవేళ యుద్ధమే అంటే నేను కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పేసి ఇక్కడ చైనా అంటా ఉంది. సై అంటే సై అంటుంది లెక్క. ఇక అగ్గిపెట్టెలో పట్టే చీర చాలా బాగుంది. సిరిసిల్ల నేతలను మెచ్చుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వివిధత అమృత్ మహోత్సవం ప్రారంభం జరిగింది. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అగ్గిపెట్టెలో పట్టే చీర కూడా సిరిసిల్ల నేతన్న కానీ లేకపోతే నేతన్నలు చాలా గొప్ప చీర అంటే చాలా మంది అంటే అసలు యాక్చువల్గా ఈ పద్మశాలీల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకుండా పోతూ ఉన్నాయి. నిజంగా ఒక అద్భుతమైనటువంటి కళారూపాల్ని, అద్భుతమైనటువంటి చీరల్ని, అద్భుతమైనటువంటి వస్త్రాల్ని ఈ ప్రపంచానికి అందించారు నేతన్నలు. కాబట్టి ఎందుకంటే ఒక నందిని సిద్ధారెడ్డి ఒక కవితలు చెప్తాడు. అంటే ఒక్క చీర ఇచ్చినటువంటి శ్రీకృష్ణుడే భగవంతుడైతే ఒక్క చీర ఎక్కడ ద్రౌపదికి ఆమెకు అంటే కప్పుకోవడానికి, ఆమెకు అంటే ఇట్లా భంగం కలగకుండా ఉండడానికి ఆమెకు అటువంటి రక్షణ కల్పించినటువంటి శ్రీకృష్ణుడే భగవంతుడైతే మరి ప్రపంచానికే బట్టలు నేసిచ్చినటువంటి నేతన్ననేమనాలి అంటాడు. కాబట్టి నేతన్న గొప్పతనం చాలా గొప్పది. ఎందుకంటే ఈ ప్రపంచానికి మనం బట్టలు కట్టుకొని మనము నాగరికులుగా మంచిగా ఉన్నాము అంటే ఆ నేతన్న యొక్క పుణ్యమే. ఎందుకంటే పద్మశాలీలకు అంత గొప్ప చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచానికి బట్టలు లేచిచ్చిన వాడు నేతన్న. కాబట్టి నేతన్నకు సలాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నేతన్నలు చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అగ్గిపెట్టెలో చీరను తీయడం అంటే మామూలు విషయం కాదు. మరి అగ్గిపెట్టెలో చీర ఎంత ఉంటుంది? గింతనే ఉంటుందా, చిన్ననే ఉంటుందా, బొమ్మలకు కట్టేదా? కాదు. 7 మీటర్ల చీర అగ్గిపెట్టెలో పడుతుంది లెక్క. అంత నైపుణ్యం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి నేతన్న నీకు వందనం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. $700 కోట్ల ఎగుమతులకు దెబ్బ. అమెరికా ప్రతీకాల సుంకాల వల్ల ఏటా భారత్కు కలిగే నష్టం. మన ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే భారీగా ప్రభావం. ఆక్వా ఆభరణాల పరిశ్రమకు నష్టం. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు. అందుకే ఆ దేశానికి పీయూష్ గోయల్ హడావుడిరా వెళ్ళిపోయాడు నిన్న హుటాహుటిరా. ఎందుకంటే అసలు భారత్కే ఎక్కువ దెబ్బ పడతా ఉంది. అరే ఇప్పుడు మనం విధించడేమో కానీ వాళ్ళు విధిస్తే మనకే దెబ్బ ఎక్కువ పడతా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పీయూష్ గోయల్ ధన్మని వెళ్ళిపోయాడు అమెరికాకు. పోయి అరే నాయన ఈ ఊకొర్రా నాయన ఎంత పరిశాన పెట్టకూర్రి, మేము కూడా ఏం తగ్గిమంటే తగ్గిస్తాం కానీ నువ్వైతే పెంచకని చెప్పేసి పోయిండు. మరి పోయి చర్చలు అయితే జరుగుతున్నాయి, ఏం చేస్తారో చూడాలి.
యాక్చువల్గా నేతన్న గురించి చెప్పుకుంటే మళ్ళీ ఇక్కడ పోచంపల్లి కూడా అంటే చేనేత వస్త్రాలు అనేటువంటివి తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేత కార్మికులు చేనేత వస్త్రాలని వాళ్ళు సొంతంగా చేతుల ద్వారా అంటే మగ్గాలు వేసేసి ఆ మగ్గాల ద్వారా అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. వాటికి అంటే గిరాకీ కల్పించాల్సినటువంటి బాధ్యత, వాటికి నేను మార్కెట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఎందుకంటే నేతన్నని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేతన్న ప్రత్యేకంగా దానిపైనే దృష్టి పెట్టిండు, దానిపైనే జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోచంపల్లి కానీ, ఇక్కడ సిరిసిల్ల కానీ, ఇంకా మరొక చోట కానీ అన్నీ కూడా గొప్ప అంటే కళాకృతులను వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉన్నారు. ప్రపంచానికి మంచి వస్త్రాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉంటుంది. ఇక 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు. దక్షిణ కొరియా, యూరప్ దేశాలపై కూడా పన్నులు విధిస్తాం. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ అటో ఉత్పత్తులపై ఇండియా 100% కంటే ఎక్కువ సుంకాలు వేస్తుందని ఆగ్రహం. శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు కూడా అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం. వేరే మార్గాల్లో తమ ఉత్పత్తుల్ని నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పిన ట్రంప్ పరేషాన్ ఉన్నాడు. దేశాల మొత్తం సంపద మొత్తం ఆవిరి చేస్తున్నాడు. భారత్ సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి పరస్పర ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళవారం అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో అమెరికన్ కాంగ్రెస్ అంటారు. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే పార్లమెంటుని అమెరికాలో కాంగ్రెస్ అని అంటారు అనమాట. అమెరికన్ కాంగ్రెస్ అంటారు. అట్లా అమెరికన్ కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్ అనమాట. మన దగ్గర పార్లమెంట్ అంటాం. అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్ శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు. పలు దేశాలు కొన్ని దశాబ్దాలుగా మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. ఇప్పుడిక మనవంతు యూరోపియన్ దేశాలు, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా ఇంకా బోలెడన్ని దేశాలు మనపైన సుంకాలు వేస్తున్నాయి. మనం కూడా గట్టిగా ఇద్దామని చెప్తున్నట వల్ల ట్రంప్కు సెగా ఏ యుద్ధానికైనా మేము సిద్ధం, తుది వరకు పోరాడతాం. అమెరికా సుంకాలపై చైనా ఆగ్రహం, కరెంటు కోతలు విధిస్తాం, 25% సర్ఛార్జీలు కూడా కెనడా అంటున్నది. మస్క్ స్టార్లింక్తో ఒప్పందం రద్దు చేస్తే మీ పని మేము చేస్తామంటుంది చైనా. ఇక బీజేపీదే గెలుపు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం. 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 5,500 ఓట్ల ఆధిక్యం. ఇక 3వ స్థానంలో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ. 54 మందిని ఎలిమినేట్ చేసిన రాని కోటా ఓటు అని చెప్పేసి. అంటే కోటా ఓటు అంటే ఏంటంటే 1,11,000 పైచిలకు రావాలి. మొత్తం 2,25,000. అయితే 2,25,000 ఓట్లుంటే అయితే ఒకటి ఏముందంటే పోలైనటువంటి ఓట్లలో 50% పైగా 50%తో పాటు ఇంకొక ఓటు ఎక్కువ రావాలి. అప్పుడు విజేతగా ప్రకటిస్తారు. అయితే ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అట్లుంటుంది అన్నమాట లెక్క. అయితే అట్లయినా కానీ ఇంకా అది తేల్తలేదు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా కలిపినా కానీ మూడో వ్యక్తిని అందరినీ మొత్తం కింద నుండి ఎన్విటేట్ చేసుకుంటూ వచ్చినా కానీ అది సరిపోతలేదంట. సరిపోకున్నా కానీ కాకపోతే ఏంటంటే అప్పుడు ఎవరైతే ఎక్కువ ఉంటారో ఆ ఎక్కువ ఉన్న వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తారనమాట. ఇక 54 మందిని ఎలిమినేట్ చేసిన రాని కోటా ఓటు ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డిని విజేతగా ప్రకటన. 2 స్థానాల్లో గెలుపుతో పెరిగిన కమలం పట్టు. ఇక సిట్టింగ్ స్థానం చేరజారడంతో కాంగ్రెస్కు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 3 సభలు పెట్టిండు. అసలు యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం పెద్ద సభలు పెట్టుడు, పెద్ద అది ఏంటి ఉపన్యాసాలు ఇచ్చుడు ఇవంతా కూడా ఎప్పుడు కూడా గతంలో జరగలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగింది. అయినప్పటికీ ఓటమి చెందిండు అప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగా మా బాధ్యత మరింత పెరిగింది అంటున్నారు కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3టికి 3 కాంగ్రెస్ ఉన్నా. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ ఒకటే స్థానంలో పోటీ చేసింది. ఇప్పుడు పట్టభద్రుల స్థానం నుంచే 2 స్థానాల్లో ఇక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయలేదు అధికారికంగా. ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు. నేడు కేబినెట్ భేటీలో చర్చ, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీకి అఖిలపక్షం. ఇక ఈ 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలు. ఇక రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చ. కొత్త మద్యం బ్రాండ్ల ధరలు పెంపుపైన దీనిపైన మంచిగా ఏది దీనిపైన చర్చ. యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారంట. ఇవాళ మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం కథ మంత్రిమండలి అంటే మరి చూడాలి.
వర్గానికో ఎమ్మెల్సీ సీటు, ఓసీ బీసీ ఎస్సీలకు ఒక్కొక్కటి, సిపిఐకి ఒక సీటు ఇచ్చే ఛాన్స్. రేవంత్, మీనాక్షి, బట్టి, మహేష్, ఉత్తమ్ల భేటీలో ప్రాథమిక చర్చ. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 5గురిని సంప్రదించి అభ్యర్థులను ఖరారు చేయనున్న అధిష్టానం. ఏ సంప్రదింపులకైనా ఢిల్లీకి వర్గానికి ఒకటి అంటే చెప్పేసి అంటున్నారు. మరి బీసీ వర్గానికి సంబంధించి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు? అయితే మరి దానికి సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది కదా. అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? వర్గానికి ఒకటి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ వర్గాల్లో మరి ఎప్పుడు మరి కులానికి ఒకటి అట్లీస్తే తేలిపోతుంది, లెక్క ఎట్లా తెలుస్తుంది. అట్లీస్తే ఇవ్వగలుగుతారా అని లేవు కదా సీట్లు. కాబట్టి మరి ఉన్నటువంటి సీట్లలో మరి బీసీలకు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా? కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇదే లెక్క తేలాలంటే ఏంటంటే వడ్డించేటోడు మనోడు ఉండాలి. వడ్డించేటోడు మనోడు ఉంటే 100% లెక్క తేలిపోతుంది. ఇక 15,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు. రాష్ట్ర నూతన పర్యాటక విధానం 2025-30 సిద్ధం. ఆధ్యాత్మికం, ప్రకృతి, ఆరోగ్య పర్యాటకానికి ప్రాధాన్యం. ప్రత్యేకంగా బుద్ధిస్టు సర్క్యూట్, ప్రభుత్వ ప్రైవేట్లో ప్రాజెక్టులు, ఇన్వెస్టర్లకు 10 నుంచి 25% రాయితీ. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రోత్సాహక మండలి ఉండబోతుంది. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో భారీ లోటు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 3.04% తక్కువనట. ఏకంగా 5.98% మేర తగ్గిన రిజిస్ట్రేషన్లు 2023-24 నాటి ఆదాయాన్ని చేరుకోవాలన్న నెలాఖరులోగా 1,720 కోట్లు సమకూరాలంట. గత ఏడాది వచ్చిన రాబడి 14,588 కోట్ల రూపాయలు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి దాకా వచ్చింది 12,867 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక ఎల్ఆర్ఎస్ పైనే అధికారులు ఆశలు పెట్టుకురట. ఎల్ఆర్ఎస్ తోటి మరి అవకతవకలు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు బీనో కానీ పైసలో కానీ మరి చూడరి అక్రమంగా ఉన్నాయి కూడా. ఏం లేదే, ఈ రాజకీయ నాయకులను దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ ఏందో కథ. 96.63% హాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1కి 17,010 మంది విద్యార్థుల గైర్ హాజరు. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కష్టాలు, వందలాది మంది ఆలస్యంగా కేంద్రాలకు. పలు చోట్ల పరీక్ష రాయకుండానే వెనక్కి. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు. నిన్న చూడు కుక్కట్పల్లిలో పిల్లలు ఏమైందంటే అసలు యాక్చువల్గా 17,010 మంది రాలేరట పిల్లలు. మరి ఏందో ఇది కథ. ట్రాఫిక్ జామ్ ఏ ట్రాఫిక్ జామ్ అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే పిల్లలే తప్పు, పిల్లల తల్లిదండ్రులు తప్పు. ఎట్లయితుందంటే లెక్క ఇప్పుడు 17,000 కుటుంబాలు రాయలేదంటే ఎట్లా ఎందుకు రాయారు? ముందు పోవాలి కదా, కొంచెం ముందు పోయి అట్లా ఉండాలి కదా. 5 నిమిషాలు ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి ఈ 5 నిమిషాలు ఎక్కువ ఇచ్చిన టైం ఇచ్చిందని చెప్పేసి ఇంకా గంటలు లేట్ పోతారు. ఏదో పరిశాన్ ఉంటుంది లెక్క. ఏమైతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ పరీక్షలు ఉంటే దానికి ఒక ప్రణాళిక వేసుకుంటాం మనం. దానికి ముందు 1 గంట ముందు మేము చిన్నగా మేము రాయలేదా, ఎగ్జామ్స్ రాయలేదు ఇవన్నీ కూడా. అయితే రాసినప్పుడు 1 గంట ముందు పోయి కూర్చొని తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటే మంచి రిలాక్స్ ఉంటుంది. 1 గంట ముందు పోయి సెంటర్ ముందు ఆ చెట్ల కింద అక్కడ ఇక్కడ చదువుకుంటే మైండ్ రిలాక్స్ ఉంటుంది. ఇక ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది. అయ్యో పాపం. ఇంకో విషయం ఏంటంటే చాలా చోట్ల కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిపైన కూడా దృష్టి పెట్టాలి. ఈ పాపకి ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ స్కూళ్ళ నుంచి కూడా తీసేసిరట. మొత్తం ఆధార్ దారుణమైనటువంటి పరిస్థితి. ఇక జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాఠశాలలో పేరు తొలగించిండ్రు. ఆ పత్రం కోసం వెళితే ఆసుపత్రి నుంచి సర్టిఫికేట్ తేవాలన్నారు. అయితే పాపనేమో పుట్టిందేమో ఇంట్లో, పాప పుట్టిందేమో ఇంట్లో, ఆసుపత్రి నుంచేమో సర్టిఫికేట్ తేవాలన్నారు. ఆసుపత్రిలో సర్టిఫికేట్ ఇయ్యరు. పాపనేమో ఇంట్లో పుట్టింది. మరి ఆగమవుతుంది పరిస్థితి. ఇక పాప పుట్టింది ఇంట్లోనే పుట్టింది. అయితే వివరాలేవి లేవంటున్న తల్లిదండ్రులు. అయితే ఇక్కడ హైదరాబాద్ సనత్ నగర్లోని బస్తీలో నిరుపేద చదువుల తల్లికి పెద్ద కష్టం ఏర్పడ్డది. ఇవేం చేస్తుందంట, చెత్తలో దొరికిన పుస్తకాలలో అక్షరాలు దిద్దినటువంటి శ్రీ విద్య అని చెప్పేసి ఆ విద్య అని పేరు పెట్టుకున్నది, కానీ విద్య లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా కానీ కొంతమంది క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తలేరట, కొంతమంది ఇటు జనన ధృవీకరణ పత్రాలు ఇస్తలేరట. ఇవన్నీ కూడా కొంచెం అట్లా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి. మీ కథా కార్యక్రమం అంతా కూడా వేరే నడుస్తుంది, అది వేరే విషయం. కానీ ఇటువంటి విషయాలను న్యాయం చేయండి. 5 రోజులు 4,000 దరఖాస్తుల ఆమోదం. ఎల్ఆర్ఎస్ కు స్పందన. అంతతే నెలాఖరు దాకా రాయితీ ఆటోమేటిక్ ఫీజు కింద పెండింగ్ లో 19 లక్షల దరఖాస్తులు. 111 జీవో ఫామ్ ల్యాండ్స్ కి వర్తించని క్రమబద్ధీకరణ పథకం. దీనికి కూడా వర్తించుకుంటారు, బాగానే ఉంటుంది. అన్నీ చేసుకుంటారు, ఎట్లుంటుంది అలా మంచిగా చేసుకుంటారు. కానీ ఆత్మహత్యయత్నం కాదు, నిద్ర పట్టక ఎక్కువ మాత్రలు ఎక్కువ గోళీలు వేసుకుందట ఆమె. ఇక పోలీసులకు చెప్పిన గాయని కల్పన మందుల ఓవర్ డోస్ వల్లే అమ్మ అపస్మారక స్థితికి పోయిందని చెప్పేసి కల్పన కుమార్తె దయ అంటున్నది. ఇక అమెరికాలో కాల్పులు. తెలంగాణ విద్యార్థి మృతి. 3 నెలల్లో MS పూర్తి చేసుకొని రావాల్సి ఉండగా ప్రవీణ్ దుర్మరణం.
మృతుడిది రంగారెడ్డి జిల్లా కేశం కాల్పుడు సలగొండ గారు నాయన. విషయం ఏంటంటే ఎవరికైనా అక్కడ ఏది ఈ గన్ను ఉంటుంది కదా, గన్నుకు లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ ఇవ్వడం తోటి కూడా చిన్నపిల్లగాడు కూడా తుట్టా కాల్చి పడవుతాడు. వానికి ఎందుకు కాలుస్తున్నదో తెలియదు కానీ ఎదుటి పానం పోతుంది. ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. నిజంగా అక్కడతో పోల్చుకుంటే ఇండియా చాలా సేఫెస్ట్ అంటే చాలా సేఫెస్ట్ ప్లేస్. నిజంగా కొన్ని విషయాలు ఎవడు పడితే వాడు వచ్చాడు, కన్నులు కాల్చాడు, ఓ లేడీ ఇంట్లోకి ఉరుకుడు ఏంది అసలు. ఆవు పాల ధర తగ్గింపు, గేదె పాల ధర పెంపు అన్నడేమో ఇద్దరు 2 పాలు పెంచుతారని చెప్పేసి చేసిండ్రు. ఇప్పుడేమో మరి ఆవు పాలు తగ్గిస్తారట, బర్రె పాలు పెంచుతారట. గేదె అని రాస్తారు, బర్రె పాలు ఇందాక రాశారు కదా, బర్రె పాలు ధర పెంచుతారని అంటున్నారు. ధరలను సవరించే యోచనలో విజయ డైరీ 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లించాలకే ప్రకటన అని చెప్పేసి అంటున్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనను 30 ఏళ్ళు వాయిదా వేయాలి లేదా 1971 దాకా ఆ ప్రతిపాదనకే చేయాలి. తమిళనాడు అఖిలపక్ష భేటీ ఏకగ్రీవ తీర్మానం. దక్షిణాది ఎంపీలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. పునర్విభజనతో దక్షిణాదికి పెను ముప్పు అంటున్నారు ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్. దేశాన్ని హిందీగా మార్చే కుట్ర అంటున్నారు కమల్ హాసన్. 30 ఏళ్ళు వాయిదా వేయాలని ఎందుకంటున్నారంటే 35 వాయిదా వేస్తే మా ప్రతాపం మీద చూపిస్తాం, మేము కూడా గట్టిగా పిల్లల్ని కానీ చూపిస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట. లేకపోతే 1971 నాటి లెక్కలు తీసుకోండి, అప్పుడు మా జనాభా ఎంత బాగా గట్టిగా ఉన్నది లెక్క అని చెప్పేసి చెప్తా ఉన్నారు దక్షిణాది రాష్ట్రాలు. మొగుడు పెళ్ళాన్ని ఏం చేస్తారు, నా పెళ్ళాన్ని చంపేసిన సార్, అలిగి ఇల్లు వదిలిన భార్యను పోలీసులు కనిపెట్టాలని ఓ మందుబాబు నాటకం ఆడాడు. వీడియో పరిచయం ఉన్నది లెక్క. నా పిల్లాన్ని చంపినా అంటుంటారు వాడు. అది చంపింది కోపం కొద్దీ సంగారెడ్డి జిల్లా కల్హేల్ ఠానాలో హల్చల్ చేసిండట వీడు. ఆమె క్షేమం, మందుబాబును హెచ్చరించి వదిలేసిన పోలీసులట. ఇదో కథ. నాయన ఇది ఇట్లా ఉంటే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం ఒకసారి. ఫైనల్లోకి న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం. టీమిండియాతో ఆమె తూబి తేల్చుకోనుండా కివీస్. సుదర్శన్ రెడ్డికి మతి భ్రమించింది. నవోదయ విద్యాలయాన్ని బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ భూమిలో నిర్మించాలంటుండు. ఆయనకు బుగ్గకారు మీదనే శ్రద్ధ. షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించడంలో మాత్రం లేదు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎందుకంటున్నారు బుగ్గకారు మీద శ్రద్ధ. ఇప్పుడు వచ్చే మంత్రి పదవులలో సుదర్శన్ రెడ్డి పేరు మొదలు ఉన్నది. రావాలండి. ఎట్లా కత్తి కట్టినా కక్ష కట్టినా బీసీ ఉద్యమం ఆగదు. రోజుకో కార్యాచరణ తీసుకుంటా, బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తా. కాంగ్రెస్ లో బీసీలే బలి పశువులు కావాలా? అగ్రవర్ణ రెడ్లపై యాక్షన్ ఉండవా? ఇదేం ద్వంద్వ వైఖరి? నేను రాహుల్ విధానాలనే ఫాలో అయ్యా, అది మీకు గిట్టకపోతే నేనేం చేయను. సీఎం నన్ను చాలా రోజుల నుంచి సస్పెండ్ చేయాలని చూస్తున్నారు. నేను సస్పెన్షన్ కు భయపడను. చిన్నారెడ్డి, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ జగ్గారెడ్డి కూడా పార్టీ లైన్ దాటిన చర్యలు తీసుకోరా? ఇది రెడ్ల ఆధిపత్యానికి నిదర్శనం కాదా? బీసీలో చైతన్యం పెరిగింది. మండలి ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న. వాస్తవం కాంగ్రెస్ అంటే రెడ్డి, రెడ్డి అంటే కాంగ్రెస్గా మారిపోయింది. మిగతా పార్టీలలో బీసీలకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా బీసీలకు అవకాశాలు వస్తున్నాయి, కానీ మరి కాంగ్రెస్లో బీసీలకు ఎందుకు అవకాశాలు వస్తాయో తెలియదు. మళ్ళా 300 కాపులు లేని ఏదైనా క్యాబినెట్ ఉన్నదంటే రాష్ట్రంలో దేశ స్వతంత్రం వచ్చిన కాంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కానుంచి ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానుంచి 300 కాపులు లేని క్యాబినెట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని. 300 కాపులు గట్టిగానే ఈసారి కొంచెం ఫైర్ మీద ఉన్నారు. చూసిరు కదా ఇక్కడ ఎట్లున్నది లెక్క. మొత్తం మీద 1969లోనే ఏమని ఇందిరాగాంధీని వ్యతిరేకించి కథంతా కూడా వేసేసిండ్రు. మొత్తం రెడ్డి ఇక నీలింగప్ప గ్రూప్ ఆఫ్ యూనిటీ చూసారు కదా గట్లున్నది లెక్క. ఇప్పుడు ఒకవేళ ఇట్లనే మళ్ళీ వదిలేసి తర్వాత ఇట్లనే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అట్లా అనుకుంటే లాస్ట్కి వస్తే ఇప్పుడు కూడా గదే కథ అవుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒకసారి చూసుకుంటే మంచిది. మరి ఏదన్నా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఏ పేపర్లనన్నా కనీసం రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్తలు అంటే అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు పార్లమెంట్లో ఆయన. మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్తలు ప్రజల్లోకి ప్రధాన వార్తగా ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి ఎన్నడని అడిగినరా? ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉంటాడు. మరి ఐఎన్పిఆర్ మినిస్టరు నిధులు వీళ్ళకి ఏమన్నా పత్రికలకు యాడ్స్ కావాలంటే లేకపోతే పైసలు ఏమైనా కావాలనుకుంటే అటు ఇటు ఏమైనా అనుకుంటే అక్రిడేషన్లు కానీ యాడ్స్ కానీ ఏమున్నా కానీ ఇక్కడ ఐఎన్పిఆర్ నుంచి వస్తాయి. మరి ఐఎన్పిఆర్ నుంచి వచ్చేటప్పుడు అరే నాయన మరి మా నాయకునికి సంబంధించినటువంటి నాయకులు మరి మన కథనాలు ఎందుకు వస్తలేవు, మా వార్తలు ఎందుకు ప్రధాన పేపర్లో పత్రికల్లో వస్తలేవు అని చెప్పేసి ఏనాడని అడుగుతున్నారా?
అడుగుతలేరు. అటువంటిది అడిగింది తీర్మాన్ మల్లన్న. గతంలో మేము అన్ని తీసి చూపెట్టినాం మొత్తం క్లియర్గా. ఏ పేపరు, ఈనాడు పేపర్ ఎన్నిసార్లు రాహుల్ గాంధీ ప్రధాన వార్తగా ఫస్ట్ పేజీలో వేసింది, తర్వాత ఆంధ్రజ్యోతి ఎన్నిసార్లు వేసింది, సాక్షి ఎన్నిసార్లు వేసింది, తర్వాత నమస్తే తెలంగాణ ఎన్నిసార్లు వేసింది, ఇట్లా రకరకాలుగా ఏ పేపర్ ఎన్నిసార్లు ప్రధాన వార్తగా తీసుకున్నది. ఎందుకు అక్కడ మరి వివక్ష కొనసాగుతూ ఉంటే నాయకుడు ఫోటో రాకున్నా సరే కానీ మా ఫోటో వస్తే చాలని చెప్పేసి అనుకుంటున్నట్ట ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు. మరి అటువంటి అప్పుడు మరి ఏఐసిసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా, ఇటువంటి విషయాలని పరిగణలోకి తీసుకోవాలి కదా. లేదు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే అక్కడ ఏఐసిసిని ఖతం చేసే కార్యక్రమం నడుస్తుందని చెప్పేసి అంటున్నారు కొంతమంది. తీర్మాన్ మల్లన్న మాట్లాడితే అరే కులగణన సరిగా జరగలేదురా నాయన, రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశం పూర్తి స్థాయిలో ఇక్కడ జరగలేదు కాబట్టి దీన్ని సరిగ్గా చేయాలని చెప్పేసి అంటే ఇక్కడ ఏది సస్పెన్షన్. ఇంకా ఏం తిట్టినా ఏం చేసినా చూపిస్తాం కదా, కావాలంటే ఎన్నిసార్లు చూపిస్తేవి, ఇంకా కావాలంటే మళ్ళీ చూపిస్తాం. ఏం సస్పెన్షన్స్ వాళ్ళకి అర్థం కావాలి. అది యాడ్ స్కిప్ లైవ్ అయితే ఇట్లా అంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి 100% బీసీల కోసం అంటే ఈ పార్టీలో ఏరుతావా ఆ పార్టీలో ఏరుతావా అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా ఇవన్నీ కూడా నడిచినాయి. బీసీల కోసం 100% నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి, ఎవరి పావు షేరు వాళ్ళు తిందాం. మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం ని చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగాల బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం భాయ్ సాబ్. ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది, నెంబర్ అక్కర్లే డైరెక్ట్ గా కూడా రావచ్చు. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది ఏం కథ అనేది ఇవాళ సమాజం చూస్తూ ఉంది. ఆర్ కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చిండు. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయిండు. అది ఆయనకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగడ కనిపిస్తా ఉన్నాయి. మల్లన్న మంత్రి పదవి కావాలని ఎప్పుడన్నా అడిగిందా? నాకు ఇస్తానా నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే వేదిక మీద చెప్పిన. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసం పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలంటే దీన్ని విభేదిస్తాను బై కేజీ ఆయన పక్కపొండి నిలబడి తిరుగుతా ఉంటే నువ్వు నిన్ను మించిన దార్కారు లేడని చెప్తా కదా. బీసీలు అవుతారు. ఇప్పుడు కాదా ఎలక్షనే రాలే, ఎన్నికలే కాలే. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల కూర్చున్నట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది ఆయన పేరేంది అన్నాడు కూడా అది కాదు. ఇది కంప్లీట్ గా జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జరిగినటువంటి ఇది క్రమశిక్షణ రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి. 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో చోటు లేదు. మల్లన్న సస్పెన్షన్పై సీఎం తర్వాత డిఏసీ చైర్మన్ పార్టీ రాష్ట్ర చీఫ్ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్ నిన్న అడిగిండు. ఇక మరి వాస్తవంగా కాంగ్రెస్ లో ఉన్న బీసీల వాయిస్ లేస్తా ఉంది. అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మధు యాష్కి గౌడ్ కావచ్చు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాయిస్ వచ్చిన తర్వాత అందరూ, ఎందుకంటే జరుగుతున్న అన్యాయం కళ్ళ ముందు ఉన్నా కూడా మాట్లాడలేని పరిస్థితి కొంతమందిలో ఉంది. ఒకవేళ మాట్లాడితే రెడ్లు మాట్లాడితే ఓకే, కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు మాట్లాడితే మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ అని రకరకాలుగా మళ్ళీ కేసులు పెట్టి రకరకాలుగా చేసే కుట్రలు అందరికీ తెలిసిందే. ఆ కుట్రలకు కుతంత్రాలకు తీన్మార్ మల్లన్న భయపడడు కాబట్టి ముందుకు వచ్చాను.
ఇక డీలిమిటేషన్ పై ముదురుతున్న వివాదం. పునర్విభజనకు వ్యతిరేకంగా 56 పార్టీలు సంస్థల తీర్మానం. సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో సమావేశం. సౌత్ స్టేట్స్ కు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి. మోడీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్. అన్యాయం చేస్తే ఊరుకోం, నియోజకవర్గాల పునర్విభజన సక్రమంగా జరగాలి. దక్షిణాదిలో ఎంపీ స్థానాలపై కేంద్రం వివరణ ఇవ్వాలి. తమిళగా వెట్రి కలిగం అధినేత విజయ్ అంటా ఉన్నాడు. అన్యాయం చేస్తే ఊకునేలేనంటున్నాయన. ఇది ఇట్లా ఉంటే ఇద్దరు ఆర్ఐల సస్పెన్షన్. సూర్యాపేట జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ ఉత్తర్వులు. రికార్డుల ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో వేటు. ఇటీవల 134 మంది కార్యదర్శులకు ఛార్జ్ మెమోలు ఇచ్చిన నల్గొండ కలెక్టర్. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ల పేరు చెబితే హడలిపోతున్న ఉద్యోగులంట. అమ్మా, బీసీల ఐక్యతతో అగ్రవర్ణాల్లో వణుకు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం బలపడింది. తీన్మార్మల సస్పెన్షన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు రిటైర్ ఐఏఎస్ చిరంజీవులు. ఇక రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ మేధావుల సమావేశం నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ మేధావుల సమావేశం. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తీన్మార్మలన్న ప్రెస్ మీట్. ఎస్, సీఎం కు ఎదురు దెబ్బ. గ్రాడ్యుయేట్ సీటు కోసం కాలుకు బలపం కట్టుకొని తిరిగిన రేవంత్. పల్టీ కొట్టిన రేవంత్ అంచనాలు. మేధావి వర్గాన్ని మెప్పించలేకపోయిన సీఎం. ఫలించిన బీజేపీ సామాజిక స్ట్రాటజీ. సక్సెస్ అయిన బీసీ ఓసీ ఫార్ములా. రెండింటికి ఒకరికి బీసీకి ఇచ్చిళ్ళు, ఒకరికి ఓసీకి ఇచ్చిళ్ళు. వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేసుకున్నారు. 2 కొట్టేసిళ్ళు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేధావి వర్గాన్ని ముఖ్యమంత్రి మెప్పించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఇక రాజోటి తలిస్తే మంత్రోటి తలిచే అన్నట్టు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకటి అనుకుంటే మేధావి వర్గం మరోలా చేసింది. అయితే తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ శాసన మండలి స్థానానికి నోటిఫికేషన్ రాగా కరీంనగర్ పట్టభద్రుల మండలి స్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నజరు పెట్టారు. ఈ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం ద్వారా తన మార్క్ రాజకీయాన్ని చూపించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే రేవంతే నేరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బాధ్యతను తన బుధనాపై వేసుకున్నారు. ఇక కాలుకు బలపం కట్టుకొని నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో సుడిగారి పర్యటన చేశారు. గత నెల 24వ తేదీన పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా ఈ ఎన్నికల్లో మాత్రం మేధావి వర్గాన్ని ఆయన ఒప్పించలేకపోయారు. వారి మెజార్టీ ఓట్లు నరేందర్ రెడ్డికి పోలయ్యేలా చేయడంలో విఫలమయ్యారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవం ఇది. అంటే ప్రత్యేకంగా అసలు యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సభలు సమావేశాలు పెట్టలేదు. పెట్టినా కానీ విఫలమే అయింది లెక్క. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ గెలిపించింది కదా, ఇప్పుడు నువ్వు రాజీనామా చేయండి, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయింది అని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయింది? బీసీ వాదంతో నినాదంతో ముందుకెళ్లిన ప్రసన్న హరికృష్ణ భారీగా లేదు, ఏ సమావేశాలు లేదు, ఏ లీడర్లు లేరు. బీసీ వాదం ఎంత బలపడ్డదో ప్రసన్న హరికృష్ణకు పడ్డ 60,000 ఓట్లు కీలకం కాదా నిదర్శనం. రోజులు గడుస్తున్న కొలిక్కిరాని పనులు. ఎస్ఎల్బీసీ చెన్నైలో కొనసాగుతున్న సహాయక చర్యలు. నిన్నటికి 12 రోజులైన జాడలేని 8 మంది ఆచూకీ. శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్. కన్వేయర్ బెల్ట్ సాయంతో బురదను బయటికి తరలింపు. ప్రభుత్వ తీరుపై వ్యక్తమవుతున్న నిరసనలు. సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ వెల్లడి. నేను స్ట్రిక్ట్గా ఉంటా, నా తీరు నచ్చకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో నిన్న సమావేశం నిర్వహించింది. ఇక కమలానిదే విజయం. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు. 2-3 స్థానాల్లో నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ. డబ్బు సంచులు ఓడిపోయాయి అంటున్నారు బండి సంజయ్. నిన్న జోరుగా లేదు. ట్యాంపింగ్ కేసులో ప్రయత్నాలు కొలిక్కి. విదేశాల్లో ఉన్న వారికి రెడ్ కార్నర్ నోటీసులు. తెలంగాణకు తీసుకొచ్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేసిన ఇంటర్పోల్ అధికారులు. ఇక్కడ అంజిరెడ్డి ఒకటి చేసిండే మంచి పని. ఏం చేసిండంటే 2,50,000 ఓటర్ల ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రతి ఓటర్కి నేను మీ అంజిరెడ్డి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా, మీకోసం పనిచేస్తున్నా అని ప్రతి ఒక్కరికి నేను మీ అంజిరెడ్డి, శ్యామ్ బాగున్నావా, నేను మీ అంజిరెడ్డి, సుదర్శన్ బాబు, ఇట్లా పేర్లతో అది చాలా ప్లస్ అవుతుంది. అది తర్వాత వాస్తవంగా క్యారెక్టర్ పరంగా అంజిరెడ్డికి మంచి పేరే ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చింది. సరే నేటి మాట చూద్దాం.
కాలం కత్తి పడితే సమరం కూడా సంకోచిస్తుంది. సామాన్యుడికి ఆవేశం కట్టలు తెంచుకుంటే బాడా భగ్నినైనా ఆహుతి చేస్తుంది. ఎన్నో సంఘటనల వైపు నుంచి, ఎన్నో అస్తిత్వాల వైపు నుంచి, ఎన్నో వేదనల వైపు నుంచి, ఎన్నో విధ్వంసాల వైపు నుంచి, ఎన్నో అమరత్వాల వైపు నుంచి, ఎన్నో త్యాగాల వైపు నుంచి సాగుతున్న బీసీల ఉద్యమానికి మీరే ఊపిరి ఊదుతున్నారు. అణచివేయబడ్డ జాతులను తిరగబడేలా చేస్తున్నారు. రేపు ఎగిరిపడే కెరటాలై మీ మూలాలను కమ్మేస్తున్నాయి. అయితే అగ్రకులాల అహంకారానికి గోరీలు కడతాయి. చరిత్ర పేజీల్లో బీసీలు కొన్ని పేజీలను స్వంతం చేసుకుంటారు. ఇది అగ్రవర్ణాలకు అణగారిన వర్గాలకు మధ్య జరుగుతున్న అధికారిక పోరాటం. ఎన్నో ఏండ్ల నుంచి రాజ్యాంగ ఫలాలు దూరంగా బతుకీడుస్తున్న బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడిప్పుడే రాజకీయాల మీద, పదవుల మీద చట్టాలు చేసేందుకు ఆసక్తి కలుగుతుంది అని చెప్పేసి జబర్దస్త్ గా రాసి, కాలం కత్తి పడితే సమరం కూడా సంకోచిస్తుంది. అట్లా వర్డ్స్ రావాలంటే చాలా కత్తి పడుతుంది, ఇంకా సమరం ఏమైతుంది లెక్క. ఒకసారి పల్లవి చూద్దాం. భారత్ పై కూడా సుంకాలు విధిస్తున్నాం. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తాం. భారత్ మాపై 100% కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తుంది. కాంగ్రెస్ సంయుక్త సెషన్లో బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సస్పెండ్ చేస్తే భయపడ, రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానం. అగ్రవర్ణాలను ఎక్కువ చూపి బీసీలను తొక్కిపెట్టారు. నన్ను సస్పెండ్ చేసినా బీసీ ఉద్యమం ఆగదు. అలాంటి భ్రమలొద్దు. కాంగ్రెస్ అగ్రవర్ణాలకు న్యాయం, బీసీలకు మరో న్యాయమా? కేసీఆర్ పై నేను కొట్లాడినప్పుడు మీరెక్కడున్నారు? వాస్తవం కదా. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నా పాత్ర కూడా ఉంది. రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీకి పునాది వేసింది నేనే. ఆయన పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని కథం చేస్తున్నాడు. సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంటు సీటు, మల్కాజ్గిరి సీట్లలో కావాలని ఓడించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ నిన్న వీళ్ళకి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళకు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడినా ఎంత పర్ఫెక్ట్ గా మెచ్చుకుంటున్నారో కాంగ్రెస్ కార్యకర్తలు. వేల ఫోన్స్ వస్తున్నాయి మాకే. అన్న మాట్లాడింది బాజప్తా నిజమన్నా. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పైన కొట్లాడి కేసుల పాలైన మేము అదే లీడర్లు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. పడాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఎవరికి ఉన్న న్యాయం దక్కుతుంది? కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజు ఏడున్నాడు? అందరు బాధపడుతున్నారు. అరే మేము పార్టీ కోసం ఇన్ని రోజులు జెండాలు మోసి, తర్వాత భుజాలు కాయలు కాసి, రకరకాలుగా జెండా ఎత్తి జై కొట్టి ఇదంతా పని చేస్తే లాస్ట్కి వస్తే ఏ పార్టీ నుంచో ధన్మని జంపు జరాడి మన మీద కేసులు పెట్టినోడే మన పైన రూబాబు చూపిస్తే ఇంకెందుకు ఆ పార్టీ? ఉత్తర తెలంగాణ బీజేపీదే 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్న కాషాయం పార్టీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కుమ్రయ్య. అవే జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంలో చిన్నమైల్ అంజిరెడ్డి విక్టరీ. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలతో బీజేపీ పాగా. తాజాగా 2 ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో విజయకేతనం. స్థానిక ఎన్నికల్లో కూడా కలిసొచ్చే బలం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన. పట్టభద్రుల పోటీలో నరేందర్ రెడ్డి 2, ప్రసన్న హరికృష్ణ 3 స్థానాల్లో పరిమితం. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణలో ఉనికి కోల్పోయిన గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై అన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి. బీజేపీ బలపడుతుంది ఇక్కడ. ఇక ఫైనల్లో భారత్తో కివీస్ డి అంటే డి అంటుంది. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటున్నారు విజయ్. కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరని చెప్పేసి మధు యాష్కి గౌడే అంటున్నాడు. అప్పు చేసి చిప్పకూడు. కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన ఘనత. అడ్డగోలు అప్పులతో సర్కారు భూములను తాకట్టు పెట్టారు. మీరేం చేసిండ్రు? మీ టైంలో కూడా అదే చేసిండ్రు. కోకాపేట భూములు ఏమైనాయి? బుద్వేల్ భూములు ఏమైనాయి? మీరు అమ్ముకోలే. సిగ్గుమాలిన పనులు కాకపోతే వాళ్ళు అమ్మేస్తున్నారు. ఎవడైతే భూములను ప్రభుత్వ భూములను అమ్మినోడే మళ్ళీ ఇక కాంగ్రెస్ పైన పడి మీరు భూములు అమ్ముతున్నారు అంటారు. అరే ప్రభుత్వ భూములను కాపాడి రెవెన్యూ సృష్టించాలి ప్రభుత్వం అంటే. భూములు అమ్మితే బగాయత్ ఏమైంది? ఉప్పల్ బగాయత్ అమ్ముకోలే. భూములు అమ్మితే కానీ ప్రభుత్వానికి నడవలేని పరిస్థితి తెచ్చారు. 30,000 కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి పన్నాగం. ఇక నిధుల సమీకరణ పేరుతో అడ్డికి పావు షేరుకు భూముల అమ్మకం. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా తట్టెడు మట్టి తీసింది లేదు. ఒక్క పథకం అమలు లేదు. గాలిలో
గాలి మాటలు మాట్లాడుతున్న గల్లీలో గాలి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గల్లీకి మాత్రం ధనం మూటలు మోయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీ రామారావు మాట్లాడాడు. ఇక రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తాం, ధర్మపురి అరవింద్ అన్న గమ్మత్ చేస్తాడు. సీఎం సీటు నుంచి రేవంత్ కాంగ్రెస్ తప్పిస్తే నేనే స్వయంగా ఆహ్వానిస్తా. ఒక్క నిమిషం అది ఉంది బయట. ఆయనను తీసుకుంటారా లేదా అనేది మాత్రం నా చేతిలో లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ వాక్యం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు? హామీల డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి అలాంటి కామెంట్స్ చేస్తున్నారా? బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ కల్పన. భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్ చేస్తున్నాం. ఇక ఎమ్మెల్యే వేములకు న్యూడ్ కాల్. నకరేకల్ ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వాలని సైబర్ నేరస్తుల బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. బట్టలు ఇప్పేసి ధర్మపురి అరవింద్ అన్న ఏమన్నాడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. వచ్చింది కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి వెళ్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. మాట్లాడతారే వెనకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి వెళ్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ప్రధానమంత్రిని ఊకే పోయి కలుస్తున్నాడు కదా, మళ్ళీ ఒక ఎట్లా ఏంది పరిస్థితి అంటే వాస్తవం ఇట్లా ఉంటే ఇక ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీల స్థానం కోసం తీవ్ర పోటీ. గాంధీ భవన్ కు క్యూ కడుతున్న ఎమ్మెల్సీ ఆశావాహులు. 20 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ పదవి. కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కే ఛాన్స్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అవకాశం కోసం పైరవీలు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పీసీసీ కోర్ కమిటీ కసరత్తు. క్యాండిడేట్స్ ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలపై సీఎం రేవంత్ నివాసంలో చర్చ. హాజరైన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు బిగుస్తున్న వచ్చు. విదేశాల్లో ఉన్న 2 నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు. వారిని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నంలో కీలక ముందడుగు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందిందట. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరిన సిబిఐ. ఇక సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు పత్రాలు. ఇక ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్ రావు ఉన్నట్ట, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్న ఇంటర్పోల్ పోస్ట్ ఆఫీసర్స్ అంట 196 దేశాలలో ఎక్కడ పోయినా పట్టుకుంటేందుకు రెడీ చేస్తున్నట లెక్క. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. భాజపాకే పట్టాభిషేకం. కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా అంచిరెడ్డి విజయం. 5106 ఓట్ల ఆధిక్యంలో గెలుపు. 2వ ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి. నేను కరీంనగర్ పోయినప్పటి నుంచి ట్రెండ్స్ ప్రకారం 100% అంజిరెడ్డి గెలవబోతున్నారనే చెప్పిన మొదటి రౌండ్ నుంచి ఉన్నాయి. వ్యూహం ఫలించి విజయం వరించి పెద్దల పోరులో కాషాయ రెపరెపలు. ఇక కాంగ్రెస్కు షాక్. అభ్యర్థి ఎంపికలు ఆలస్యంతో నష్టమంట. ఈ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నేతలు లేకపోవడం ప్రతికూలమని చెప్పేసి అంటే ఎవరిని కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేట ఆయన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆరోపణలు. భాజపా వైపే అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం. వాస్తవంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా అనూహ్యంగా ఓట్లు వచ్చినాయి అన్న. అసలు రావు అనుకున్నారు, మొత్తం వచ్చినాయి మంచినే. 5000 ఓట్ల తేడా అంతే. వాస్తవంగా మంచిగా వచ్చినట్టు. పంచుడు కూడా మంచిగా జరిగిందట. అందరు మంచిగా. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి ముప్పే. ఇక భాజపా ప్రతిపాదికకు ససేమిరా. దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో తీర్మానించిందట. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి 100% నష్టమే జరుగుతుంది. ఇక రూపాయలు 1500 కోట్ల పెట్టుబడితో లెన్స్ కార్డ్ భారీ పరిశ్రమ. సుమారు 1600 మందికి ఉద్యోగ అవకాశాలు. నేడు తుక్కుగూడలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసే. అంటే కళ్ళద్దలదా. మహిళా అవతార వ్యాపారవేత్త. సృజన, కష్టపడే తత్వం, నాయకత్వం ఎందులోనూ పురుషులకు తీసిపోని స్త్రీలు. ఆ మాటకొస్తే ఒక మెట్టు పైనే ఉంటారు వాళ్ళు. వ్యాపారవేత్తలుగాను మారితేనే దేశం ఆర్థికంగా మరింత పురోగమిస్తుంది. కానీ ఇప్పటికీ ఆ దిశగా వేసే తొలి అడుగుపైన పెట్టుబడి దగ్గరే మహిళలు చాలా వరకు ఆగిపోతుంటారు. అందుకే వాళ్ళకు బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. ముద్ర, స్త్రీ శక్తి, మహిళా ఉద్యమి, తర్వాత ఇలా ఆమె కోసం పథకాలు ఎన్నో తెస్తున్నాయి. ఆ వివరాలతో పాటు మరెన్నో స్ఫూర్తిదాయక
స్ఫూర్తి కథనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తారు సందర్భంగా వ్యాపారవేత్తలుగా వస్తారు. ఫస్ట్ 33% రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయాలలో మహిళలను ప్రోత్సహించండి, వాళ్ళ అండదండలు చూసుకొని చాలా మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే ఛాన్స్ ఉంది. అది చేయరు, మళ్ళా చేయమంటే ప్రేమ, త్యాగం, సహనం ఇది కొంత ఆమెనంట. అందుకని ఆమె గురించి అంటే మండ ఎండల్లో చల్లటి కవచం. ఎండపడొచ్చారు కాస్త మధ్యగా పుచ్చుకోండి. ఈ మాట తెలుగులలో సర్వసాధారణం. ఎండల్లో శరీరాన్ని ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉంచేవి ద్రవాహారాలే. అయితే వేసవి ముంచుకొస్తున్న తరుణంలో ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు చల్లటి పానీయాలతో సిద్ధంగా ఉండండి అని చెప్పేసి. అన్నం తినలేకపోతాం. కొంచెం ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు. సీఎం పిసిసి అధ్యక్షుడు ముఖ్య నేతల సమావేశం ఢిల్లీలో జరిగే భేటీలో ఖరారుకు అవకాశం. ఇక భారత్పై సుంకాల మోత ఏప్రిల్ 2 నుంచి అమలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. శాంతిపై రష్యా నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని వెల్లడి. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్. ఇక మనపై ప్రభావం ఎంత? అమెరికా సుంకాలతో సర్వత్రా ఆందోళన. అమెరికాలో దుండగుల కాల్పులు. తెలంగాణ విద్యార్థి మృతి. పనిచేసే సాఫ్ట్వేర్ నుంచి పనిచేసే స్టోర్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగిందంట. యువకుడి కేశంపేట అంటే ఇది షాద్నగర్ నియోజకవర్గం. వీర్లపల్లి శంకర్ అన్న పాపం. యుద్ధం కావాలంటే సిద్ధమే అంటున్నారు చైనా. ఇక పంట కోసం రైతు ప్రయాస. ఇక భూగర్భ జలాలు అడిగంటి ఇట్లా దారుణమైన వాస్తవంగా అడిగంటి నీళ్లు ఉంటలేవు సరిగా. సూర్యాపేట కలెక్టరేట్ ముందు సాగునీటి కోసం రుస తాగునీటి కోసం గుస్స, కరెంటు కోసం అన్నదాత గోస. ఎందుకంటే సరే ఉన్నది ఉన్నట్లయితే మాట్లాడుకుందాం ఏదైనా. ఇక ఇంకిన పాతాల గంగ, ఎండిన రైతన్న గుండె. 3 జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి. 1 నెలలోనే 1.22 మీటర్ల లోతుకు నీళ్లు. ఇట్లా ఈమె రాయాలంటే మొత్తం ఆగమాగం చేస్తుంది. మాకేమన్నా ఓటేసిండ్రా, మీకెందుకు నీళ్ళు ఇవ్వాలి? సిరిసిల్ల జిల్లా రైతులపై కాంగ్రెస్ నాయకుల దురుసు ప్రవర్తన. ఇక ఈఎన్సీని అడ్డుకున్న రైతులు చలివాగా ఆయకట్టు నీరందలేదని ఆందోళన చేస్తే ధర్మసాగర్కు పంపింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాగునీటి కోసం రెండూర్ల కొట్టాట. అమ్మ ఘర్షణలో పలువురికి గాయాలు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన తంట అంటున్నారు రైతులు. తెలంగాణకు అన్యాయమే, బాబు చెప్పే సమన్యాయం ఏంది అని చెప్పేసి 2 కళ్ళ సిద్ధాంతం మర్మం ఇదే. నాడు ప్రాజెక్టును అడ్డుకున్నది, నేడు నీటిని అక్రమంగా తరలిస్తున్నది బాబే. ఈ కేంద్రంలో ఉన్న పలుకుబడితో కుట్రలు, బాబుకు వత్తాసు వలుకుతున్న కేంద్రం. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరిది ఒకే పాట. ఇక రేవంత్కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదని చెప్పి చంద్రబాబు ప్రశ్నించే దమ్ము లేదని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. దమ్ము బిమ్మేమో కానీ నువ్వే ముఖ్య అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటివి కానీ హరీష్ అన్న, మరి ఏమాయా నువ్వు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టుకే దిక్కు. అమ్మ పట్టభద్రుల సీట్లో మట్టి కరిచిన కాంగ్రెస్, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన రేవంత్ ప్రభుత్వం వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు, సర్కార్ మాయమాటలను నమ్మని పట్టభద్రులు. ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు. తెలంగాణ యాస భాషకు దుర్గతి. ఇక సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్ళ ఇష్టారాజ్యం. తప్పనిసరి తెలుగును అమలు చేయని వైనమంట. భాష వాచకాల వాడుకలోనూ నిర్లక్ష్యం. ప్రత్యేక చట్టం ఉన్న విద్యాశాఖ అలసత్వం వహిస్తా ఉందంట. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. స్కూల్ ఏం చేస్తుంది తెలుసా? పొరపాటున తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తాడు. అది బాగున్నది. దీంతోటి తెలుగులో అమెరికాలో కాల్పులు, తెలంగాణ విద్యార్థి మృతి. నిర్ణయం తీసుకొని కఠిన చర్యలు ఉండాలి, చెప్పడం కాదు. తెలంగాణ నుంచి మరో కంపెనీ అవుట్. LRS లో ఓపెన్ లూటీ, కాగితాల్లో ఊనీతి, ఫీజులో మరో రీతి. రేవంత్ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న వార్త మీరు రాసిందంటే గ్రేట్ లెక్క. కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం, వారిపై ఏ క్రమశిక్షణ చర్యలు ఉండవు. బీసీ కులగణను సైతం రెడ్లే జరిపారు. SC ST బీసీలకు ప్రాధాన్యం తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి సంచలన ఆరోపణలు. వాస్తవమే కదా, ఆరోపణలు ఏమున్నది. కాబట్టి ఇవాళ జరిగేటువంటి ఏదైతే క్యాబినెట్ భేటీలో అంటే మంత్రిమండలి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ SC వర్గీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తర్వాత BC రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ ఏది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ ఏది విద్యా ఉద్యోగాల్లో సంబంధించి కానీ 42% రిజర్వేషన్కి సంబంధించి నిజంగా నిర్ణయం తీసుకుంటారా, తీసుకుంటే ఎలాంటి కార్యక్రమాలు దానికి ప్రణాళిక రూపొందిస్తారు, దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.